కేఎఫ్సి స్టైల్లో చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. కేఎఫ్సి స్టైల్లో చికెన్ బాగా రావాలంటే టేస్టీగా పీసెస్ మినిమం ఈ సైజులో ఉండాలి. ఇందులో కావాల్సిన పదార్థాలు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి, కారపొడి, కొంచెం ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్. పెరుగు. అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని రెస్ట్ ఇవ్వాలి. ఒక 2 to 3 అవర్స్ మంచిగా మ్యారినేషన్ కావాలి. ముక్కకు మంచిగా మసాలా పడుతుంది. పీసెస్ కూడా జ్యూసీగా క్రంచీగా వస్తాయి. మంచిగా కలుపుకొని ఒక 2 అవర్స్ రెస్ట్ ఇద్దాం. మనం పీసెస్ని డిప్ చేసుకుంటానికి ఫ్లవర్లో మైదా పిండి తీసుకోవాలి. అందులోపల కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. క్రంచీగా వస్తుంది. కొంచెం జీలకర్ర పొడి, మిరియాల పొడి, సాల్ట్, కారం, కొంచెం బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ తీసుకొని కలిపి పెట్టుకున్న ఫ్లవర్లో మైదాలో డీప్ చేసుకోవాలి. బాగా ముక్కకు పీసుకు పట్టేటట్టు ఇందులో డిప్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనం చల్లటి నీళ్ళు తీసుకోవాలి, ఐస్ వాటర్. ఇందులోపల ఒక్కసారి డిప్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి ఫ్లవర్లో డిప్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రెస్ చేయొద్దు. పీస్ను లైట్గా ఇట్లా బాగా కలిపెట్టుకొని ఇట్లా ముక్కకు అంతటా అంటేటట్టు చూసుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఈ పీసెస్ను పక్కకు పెట్టుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ వేడైంది. ఇందులో ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. మీడియంలో పెట్టుకోవాలి. స్టవ్ ఫుల్ పెట్టుకోవద్దు. ఫ్రై అయింది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నోరు నుంచే టేస్టీ క్రంచీ కేఎఫ్సి స్టైల్ చికెన్ రెడీ. ఎట్లున్నాయి? బాగుందా? సూపర్. క్రంచీ సూపర్ ఉంది. మీరు ట్రై చేయండి.
అవునా? మీకు నచ్చితే ప్లీజ్ షేర్, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.